నమస్తే ప్రజలారా, దయచేసి ఈ వీడియో జూబ్లీ హిల్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతా ఉంది. నవంబర్ 11న జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ పోలింగ్లో పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు. సో ఎట్లా గెలవాలన్న ఆలోచనలో భాగంగా వాళ్ళు ప్రచారంలో మునిగి తేలుతూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో నిరుద్యోగులు కూడా ఈ జూబ్లీ హిల్స్ బరిలో నిలబడాలి, గెలవాలన్న ఆలోచన చాలామంది బరిలో ఉండబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పక్కా తెలంగాణలో మీరు చూసే ఉంటారు, నిరుద్యోగాల నుంచి ఒక బలమైన పోరాటం చేస్తూ ఉన్న అస్మా కూడా నేను ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బరిలో నిలబడతా అని గత కొన్ని రోజుల్లో చెప్తా ఉంది. రేపు నామినేషన్ వేయబోతూ ఉన్నది. సో రేపు పొద్దుగాల నామినేషన్ వేయబోతూ ఉన్న నిరుద్యోగ నాయకురాలు ఆస్మా గారు మనతో పాటున్నారు. ఆస్మా, నమస్తేరా. నమస్తే. సో ఎందుకు జూబ్లీ హిల్స్లో మీరు పోటీ చేయాలనుకుంటున్నారు? అసలు జూబ్లీ హిల్స్కి ఆస్మాకి ఏం సంబంధం? సంబంధం లేకపోయినా ఇప్పుడు మాకు సంబంధం ఏంటంటే తెలంగాణకు మాకు సంబంధం లేదా? మేము తెలంగాణ వాసులమే కదా. తెలంగాణలో ఎక్కడ ఏం జరిగినా మాకు వర్తిస్తుంది. ఇప్పుడు మేము తెలంగాణలో బతుకుతున్నాం కాబట్టి మేము ఉద్యోగాలు అడిగినాం, ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఎన్నికలు నిర్వహించుకున్నారు, ఉప ఎన్నికలు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో మేము నామినేషన్స్ వేస్తున్నాము. ఈ మాట అసలు గత 6 నెలలుగా చెప్తూనే వస్తున్నాము. మీరు మాకు నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో మేము ఉద్యోగాలు సంపాదిస్తామని అదే ఇప్పుడు చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే చర్చ ఏంటంటే ఆస్మా పోటీ చేయడం ద్వారా జూబ్లీ హిల్స్కి ఏమన్నా మేలు జరుగుతుందా, తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా మేలు జరుగుతుందా అంటే ఏం చెప్తారు? ఎందుకు జరగదన్న? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పోటీలో బరిలో ఉన్న వాళ్ళంతా బాగా బలిసిన వాళ్ళు. వాళ్ళకి నిజంగా బీద వాళ్ళ కష్టాలు కానీ నిరుద్యోగుల కష్టాలు కానీ వాళ్ళకి ఏం తెలియదు. తెలిస్తే వాళ్ళు ఇట్లా వ్యవహరించరు. అధికారం ఎక్కిన తర్వాత ఇట్లా వ్యవహరించరు. మేమేందంటే బడుగు బలహీన వర్గాలము, కింది స్థాయి నుంచి వెళ్ళిన వాళ్ళము, నిరుపేద కుటుంబాలము. నాకు పేరెంట్స్ లేరు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలను అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు రేషన్ కార్డు, నేను ఒంటరిగా ఉన్నా. ఆ ఒంటరి రేషన్ కార్డు కంటే నేను వాళ్ళ రేషన్ కార్డులో యాడ్ అయిపోతా. ఇప్పుడు నాకు ఒక కుటుంబం ఏర్పడుతుంది కదా. నేను అందుకే చెప్తున్నా, దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజరాలా, నేను ఒక అనాథని కాబట్టి మీరు నన్ను గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ కుటుంబంలో నేను ఒక సభ్యురాలను అవుతా. మీ రేషన్ కార్డులో కూడా నా పేరు పెట్టుకోండి. అప్పుడు మీ ఇంట్లో మనిషిని మీరు ఎట్లా నిలదీస్తారో, ఎట్లా తిడతారో, ఎట్లా బుజ్జగించి చెప్తారో అట్లా నాకు చెప్పండి. ఇప్పుడు అట్లా అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఓలార్గా కుటుంబమే లేదు, ఒక నివాసమే లేనప్పుడు మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నామో అదే మన కుటుంబం అవుతుంది. అందుకే నేను అక్కడ బరిలో ఎందుకు నిలవబోతున్నా అంటే జూబ్లీ హిల్స్ ప్రజల్ని నా కుటుంబ సభ్యులు అనుకుంటున్నా కాబట్టి వాళ్ళ కుటుంబంలో నేను భాగస్వామిని అవ్వాలనుకుంటున్నా. అందుకే నాకు ఓటేయమని అడుగుతున్నా. ఇప్పుడు ప్రధాన పార్టీలు ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ. 10 ఏళ్ల కాలం పాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ బరిలో ఉన్నది. జాతీయ పార్టీ అయిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఉన్నది. ఈ 3 పార్టీలను ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నారు? మీ కార్యాచరణ ఏంది, అసలు మీ ఆలోచన ఏంది? మా దగ్గర బుల్డోజర్లు, కార్లు ఇలాంటివి ఏం లేవు. ఈ బుల్డోజర్లు, కార్లు మాకు అవసరం లేదు, అన్ని గుద్ది చంపేవే. కాబట్టి మేము స్వతహాగా మా అంతటా మేమే వెళ్తాము. మాకు వాయిస్ ఉంది, మేము మా వాయిస్ని వినిపిస్తాం. మా గలం వినిపించి మేము కాలినడకలనే వెళ్తాము. నిరుద్యోగుల దగ్గర పైసలు ఉండవు, మాకు జెండాలు ఉండవు. కాబట్టి నిరుద్యోగత అంశాలనే తీసుకెళ్తాము. ఎందుకంటే ప్రతి ఇంట్లో నిరుద్యోగి ఉంటారు. డిగ్రీ అయిపోయిన ప్రతి అభ్యర్థి ఒక నిరుద్యోగే. ఈరోజు 33 లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు. అక్కడ కూడా చాలా మంది ఉంటారు కానీ వీళ్ళు లేరు అని అపోహ చెందుతున్నారు. కానీ ఇంకొకటి ఏంటంటే ఒక ముస్లిం అమ్మాయిగా నేను చెప్తున్నా, అక్కడ ముస్లిం డిక్లరేషన్ కూడా అమలు చేయలేదు. యావత్ తెలంగాణలో ముస్లిం డిక్లరేషన్ని మీరు అమలు చేసిర్రా గవర్నమెంట్లో? మరి నాకు ఏది అమలు చేయనప్పుడు అడిగే స్వేచ్ఛ నాకు ఉంటుంది కదా. ఎక్కడ ముస్లిం డిక్లరేషన్ అమలు చేసిర్రు? కనీసం ఒక ముస్లిం మంత్రి ఉన్నాడా? ఏం చేస్తున్నారు? నేను అక్కడ 50% ఓటర్స్ ముస్లిమ్స్ ఉన్నారు, 50% ఓటర్స్ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. కాబట్టి నేను అడుగుతున్నా, ఒక ముస్లిం బిడ్డగానే అడుగుతున్నా, ముస్లిం డిక్లరేషన్ అమలు చేసిర్రా? ఇప్పుడు మీ టార్గెట్ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీ పార్టీయా? ఖచ్చితంగా 3 పార్టీలు. కాకపోతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి వీళ్ళ మీద కొంచెం టార్గెట్ ఎక్కువ ఉంటుంది. కానీ అన్ని పార్టీల మీద అయితే, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఓవరాల్గా సెంట్రల్లో మనకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు మోసం చేసిరు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వకుండానే మోసం చేసిరు కాబట్టి అధికారంలో నుంచి లేరు. అంటే మేము అధికారంలో నుంచి తప్పించినాము, వాళ్ళకి శిక్ష వేసినాము. ఇప్పుడు కాంగ్రెస్ మాకు ఇచ్చిన మాట తప్పుతుంది, వాళ్ళకి శిక్ష వేయబోతున్నాం మేము. కాబట్టి ఇక్కడ మాకు 3 పార్టీలు టార్గెట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకుంటుంది నిరుద్యోగులు ఎక్కువ మంది పోటీ చేయడం ద్వారా ఈ వ్యతిరేకత ఓట్లు మొత్తం ఇప్పుడు మీరు చీల్చే ఓట్లంతా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యతిరేకత ఓట్లే చీల్చే అవకాశం ఉంటుంది. సో ఆ వ్యతిరేకత ఓట్లు చీల్చడం ద్వారా అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకి
మేలు జరిగే అవకాశం ఉంటుంది కదా? ఎట్లుంటదన్న ఇప్పుడు ఎవరి ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఓటు బ్యాంకు నిరుద్యోగులు చీల్చే అవకాశం మీకు ఏమైనా కనిపిస్తా ఉంది? ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీ అయితే మొత్తం మాకే పడతాయి. బీజేపీకి అవకాశమే లేదు. బీజేపీకి అక్కడ ఓట్లు పడవు. ఇక్కడ కాంగ్రెస్ ఓట్లు చీల్తాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా విసిగిపోయి ఉన్నారు. పెన్షన్ల రూపంలోనో లేకుంటే వీధి లైట్లను, రోడ్లు కూడా చక్కగా లేవు. అక్కడ పేరుకే జూబ్లీ హిల్స్. అక్కడ ఏమి అన్ని అసౌకర్యాలే. అక్కడ ఏమి కూడా డెవలప్మెంట్ లేదు. ఒక్క బాగా సినీ ఇండస్ట్రీ వాళ్ళు బాగా కుబేరులు తప్ప అక్కడ బీద వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ బస్తీలు ఎట్లా ఉన్నాయో చూస్తే తెలుస్తుంది మనకి. డ్రైనేజీలు అంతా చాలా అస్తవ్యస్తంగా ఉంది జూబ్లీ హిల్స్. కాబట్టి ఇంతమంది ఉండగా ఓట్లు ఎందుకు చీలవు? కాంగ్రెస్ ఓట్లు బరాబర్ చీల్తాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ముస్లిం ఓటర్స్ ఎక్కువ శాతం ఉన్నారు. అవును. సో ముస్లిం ఓట్లని చీల్చడానికి ఏదైనా ఒక పార్టీ ఆస్మని రంగంలోకి దించింది అంటే ఏం చెప్తారు? ఏ పార్టీ బీజేపీ పార్టీ రంగంలోకి దింపితే వాళ్ళే బీఫామ్ ఇవ్వాలి కదా. వాళ్ళే నాకు బీఫామ్ ఇవ్వాలి కదా. వాళ్ళకి అంత సీన్ లేదు. మా నిరుద్యోగులను ఎవరు కొనలేరు. నిరుద్యోగులను కొని మా వాళ్ళు మాతోనికి వచ్చి చెప్పేంత సీన్ అయితే లేదు. మేము నష్టపోయినాం కాబట్టి మేము మా ఆవేదనను వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ఎంతో కొంత పైసా కూడా కావాలి కదా. ఆస్మకు తల్లిదండ్రులు లేరు. సో ఒంటరిగా మీరు ఏదో ఓయూ క్యాంపస్లో ఉంటా ఉన్నారు ఒక సింగిల్ రూమ్ తీసుకొని. ఇప్పుడు పైసా కూడా కావాలి కదా. పైసా ఏం చెల్లి వస్తుందంటే ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మొత్తము జోలే పడతాం అన్న. అవసరం అయితే జోలే పడతాం. మొత్తం నేనే కాదు కదా, స్వతహాగా నేను ఒక్కదాన్ని పోయి జోలే బట్టి నేను వసూలు చేసుకొని తింటాను నేను చెప్తలేను. నాతో పాటు నిరుద్యోగులు వస్తారు. ప్రతి నిరుద్యోగి వాళ్ళకి కావాల్సిన నోటిఫికేషన్ ప్లకార్డ్ పట్టుకొని వస్తారు. అవే మాకు జెండాలు, అదే మాకు ఎజెండా. కాబట్టి జోలే కూడా పడతాం. అవసరం అయితే జోలే బట్టి అడుగుతాం అందరినీ. అక్కడి ప్రజలను అడుగుతాం, మా నిరుద్యోగులను అడుగుతాం. జోలే బట్టి అడిగి ప్రచారాలు చేసుకుంటాం. ఓకే, ఎంతమంది నిరుద్యోగులు జూబ్లీ హిల్స్ బరిలో నిలబడబోతా ఉన్నారు? అంటే మీకు అందరూ నిరుద్యోగులు మద్దతు ఇవ్వబోతా ఉన్నారా, లేకపోతే మీతో పాటు చాలా మంది నామినేషన్ వేయబోతా ఉన్నారా? అందరూ ఫస్ట్ ఏమనుకున్నామంటే ఒక్కరమే వేయాలనుకున్నాము. కానీ ఒక్కరమే వేస్తే వీళ్ళు భయపడేటట్టు లేరు. కాబట్టి 1000 మంది వేయాలని చెప్పేసి ఫిక్స్ అయినాం. తర్వాత నిర్ణయం అయితే 1000 మంది వేసే నిర్ణయం తీసుకున్నాము. అందరు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. 1000 మంది నామినేషన్లు వేస్తారు. ఓకే, మీరు రేపు నామినేషన్ వేయబోతా ఉన్నారా? అవును. ఓకే, నేను రేపు ఎవరైనా సపోర్ట్ అడుగుతా ఉన్నారా? అంటే ఈ 3 ప్రధాన పార్టీలు కాకుండా సో ఇండివిజువల్గా చాలా మంది కూడా ఉన్నారు. అంటే మార్పు కోసం ఎవరైతే భాగస్వాములు అయినారో ఈ 3 పార్టీల విధానాలు నచ్చక చాలా మంది ఇండివిజువల్గా ఉంటారు కదా. అటువంటి వాళ్ళ మద్దతు మీకు ఏమైనా నిరుద్యోగులకు దొరుకుతా ఉందా? మాకు కావాల్సింది ఏ పార్టీ సపోర్ట్ కాదు. మాకు ఫస్ట్ నిరుద్యోగుల సపోర్ట్ కావాలి. చాలా మంది నిరుద్యోగులు ఇప్పటికీ ఆశతోటి కుర్చీల నుంచి కదలట్లేదు. ఎవరో ఒక పార్టీ నాయకుడిని గెలిపించడం కోసం, ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఆ రోజు మనం కుర్చీలు పుస్తకాలు అన్నీ వదిలేసి ఒక నెల రోజులు ఎంత కష్టపడ్డాం. కానీ ఈరోజు అదే పార్టీ మమ్మల్ని మోసం చేసింది. ఈరోజు మన నిరుద్యోగులే బరిలో ఉంటున్నారు. అంటే మీలో ఒకరు నష్టపోయి ఈరోజు బరిలో ఉంటున్నారు. కాబట్టి నిరుద్యోగులారా దయచేసి మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే నిరుద్యోగులే సపోర్టు. మనకి ఏ పార్టీ అవసరం లేదు. నిరుద్యోగులే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. కానీ నిరుద్యోగులు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఇప్పటిదాకా కూడా వాళ్ళే. ఇప్పుడు నామినేషన్కి అయ్యే ప్రక్రియలో చాలా ఖర్చు వచ్చింది. 25,000 దాకా ఖర్చు వచ్చింది. మొత్తం మా నిరుద్యోగులు చేసిన హెల్పే. ఇప్పుడు 3 పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నవీన్ యాదవ్ ఏమో గతంలో 2 సార్లు పోటీ చేసిండు. ఆయన కొంత సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణికి ఆమెకు సునీతకు టికెట్ ఇచ్చారు. అలా భర్త చనిపోయిన సానుభూతి ఆమెకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీకి ఏమో గతంలో ఆయన పోటీ చేసి 25,000 ఓటు బ్యాంక్ ఆయనకు ఉన్నది. ఆయనకు కూడా గతంలో ఓడిపోయిన సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఇక్కడ సానుభూతి ఏమన్నా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందా? జూబ్లీ హిల్స్ ప్రజలు నిరుద్యోగుల పక్షాన నిలబడతారని మీరు అనుకుంటా ఉన్నారా? ఖచ్చితంగా నా మీద ఇంకా ఎక్కువ సానుభూతి వచ్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడు 2 సార్లు ఓడిపోయిందని చెప్పేసి ఆయనకు కొన్ని ఓట్లు పడే అవకాశం ఉంటే, ఇక్కడ మాగంటి గోపీనాథం చనిపోయారని చెప్పేసి వీళ్ళకి ఎక్కువ ఓటు పడే అవకాశం ఉంది అనుకుంటే, ఇప్పుడు నా కుటుంబమే లేదు కదా. ఇప్పుడు నేనే మీ కుటుంబంలో ఒక మనిషిగా అయితా అన్నప్పుడు ఇప్పుడు నా మీద ఇంకెంత సానుభూతి కలగాలి ప్రజలకి? అదే నేను చెప్తున్నా. ఈ సానుభూతులతో పనులు అయితే మాత్రం అందులో ఫస్ట్ ప్లేస్ నాదే. సానుభూతులతో ఓట్లు పడితే మాత్రం అందులో జూబ్లీ హిల్స్ ప్రజలు నిలబెట్టేది నన్నే. కానీ జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రజలు కావచ్చు, ఆ ఓటర్లు కావచ్చు, ఇంత లోతుగా నిరుద్యోగ సమస్య పట్ల వాళ్ళకి అవగాహన ఉందని మీరు అనుకుంటా ఉన్నారా? సరే, అక్కడ నిరుద్యోగులకు ఒకవేళ ఉంటే అరే ఆస్మ పోటీ చేస్తూ ఉంది, ఓటేద్దామన్న ఆలోచన నిరుద్యోగులకు వస్తుంది. సో జూబ్లీ హిల్స్లో నిరుద్యోగులు ఉన్నట్టు మీకు ఏమైనా అనిపిస్తూ ఉందా? ఎక్కడైనా నిరుద్యోగులు ఎందుకు ఉండరు? డిగ్రీ చేసిన ప్రతి అభ్యర్థి నిరుద్యోగి అయినప్పుడు డిగ్రీ చేసిన అభ్యర్థులు అక్కడ ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు మాకు అది కొత్త ఏరియా అయినప్పటికీ మేము
ప్రచారంలో కానీ దీంట్లోకి దూసుకెళ్తే ప్రయత్నం చేస్తున్నామంటే అక్కడున్న కొంతమంది నిరుద్యోగులు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అక్కడ ఉండే ఓటర్ లిస్ట్ కానీ వీధి వాడలు కానీ అన్ని చెప్తున్నారు కాబట్టి మాకు అన్ని చూయిస్తున్నారు. నిరుద్యోగులు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అన్ని పార్టీల నుంచి విసిగిపోయినాం మేము. కొత్త మనుషుల్ని మేము కోరుకుంటున్నాం, కొత్త వ్యక్తిని మా అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నాము. దయచేసి మీరన్నా మాకు న్యాయం చేయండి అనే పరిస్థితి వచ్చింది అక్కడ. ఇప్పుడు మీరు నిరసన అనుకోవచ్చా, లేకపోతే ఏదో పోటీ చేద్దాం నామకే వాసు చాలా నియోజకవర్గాల్లో అక్కడక్కడ పోటీ చేస్తూ ఉంటారు కదా, గెలుస్తామన్న ఒక బలమైన నమ్మకంతో రంగంలో దిగుతారా, లేకపోతే పోటీ చేద్దాం నిరుద్యోగుల నిరసన తెలుద్దామన్న ఆలోచనతో పోటీ చేస్తారా? నిరుద్యోగుల నిరసన ఒకెత్తు, కానీ 3 పార్టీలు విసిగిపోయినప్పుడు, 3 పార్టీల వల్ల విసిగిపోయినప్పుడు ఏం చేస్తాం మరి? మీలాంటి వాళ్ళ చేతిలో జీవోలు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి అలసిపోవడం కంటే ఆ ప్లేస్ లో మేమే ఉండడం బెటర్ కదా. మీకు జీవోలు తెలియదు, మేము వస్తాము. అసలు మీరు మళ్ళా మాతో మాట్లాడారా అంటే మాట్లాడతారు, ఇట్లే పక్కన నిలబడతారు, పక్కన కూర్చుంటారు, కానీ మేము చెప్పే జీవోల గురించి అర్థం కాదు. మీరు గత ప్రభుత్వంలో మీకు ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు, ఇందిరా పార్క్ క్లోజ్ అని చెప్పిన మీరే ఇప్పుడు ఇందిరా పార్క్ ఉంది, మీతో మాట్లాడే వెసులుబాటు ఉంది, అయినా సరే మా జీవోలు ఏందో మీకు అర్థం కాదు. ఎన్నో జీవోల వల్ల నోటిఫికేషన్లు కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి అని చెప్తుంటే సరే చేద్దాం. ఒక ఆయన పండ్లు గీరుకుంటా కూర్చుంటాడు, ఒక ఆయన చెవులో జీవులు తీసుకుంటా కూర్చుంటాడు. ఆడపోయి మేము చెప్తే విన్నట్టు వ్యవహరిస్తారు, గురక కొట్టి నిద్రపోతారు. ఇప్పుడు ఒకవేళ నిరుద్యోగుల పట్ల మీ పోటీ వల్ల అధికార పార్టీకి ఇబ్బంది అయితే సో బెదిరింపులు ఉంటాయి, లేకపోతే అట్లీస్ట్ కాంప్రమైజ్ కోసం అన్న ఎంతో కొంత పైసలు ఇస్తాం, నిరుద్యోగులు కాంప్రమైజ్ అయిపోండి అంటారు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే అధికార పార్టీ దిగొచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జూబ్లీహిల్స్ తర్వాత ఇస్తామంటే ఏమైనా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఈ రోజు బెదిరింపులకైతే భయపడే ప్రసక్తి లేదు. అన్నిటిని తట్టుకునే మేము ఈడి దాకా వచ్చినాము, ఫైట్ చేస్తున్నాము. అది యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇక సంప్రదింపులు అంటారా, ఏదేమంటారు, అదే కూల్ చేసే ప్రయత్నాలు చేస్తారంటారు కదా. 33 లక్షల మంది నిరుద్యోగుల్ని కూల్ చేసే ప్రయత్నాలు చేయండి, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు 33 లక్షల మంది నిరుద్యోగులందరినీ కూర్చోబెట్టండి. ఈ రోజు జూబ్లీహిల్స్ లో నామినేషన్ వేసే నిరుద్యోగులు ఎవరైనా, నేనైనా, మొత్తం యావత్ తెలంగాణ నిరుద్యోగులందరి తరపు నుంచి వేస్తున్నాం కదా. మీరు నిజంగా సంప్రదింపులు చేయాలంటే నాతో ఒక్కదాంతో కాదు, అందరితో కూర్చోండి, అప్పుడు చూసుకుందాం. కాంగ్రెస్ అభ్యర్థి అంటూ 45,000 మెజార్టీతో గెలవబోతున్నా అంటున్నారు. సో మీరేమన్నా మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా జూబ్లీహిల్స్ నుంచి? ఇప్పుడు వాళ్ళు హాలోజినేషన్ లో ఉన్నారు, మేము ఇంత అంత అని చెప్పేసి. వాళ్ళు ఇప్పుడు నవీన్ యాదవ్ అట్లా చెప్పుకుంటున్నారు, ఆయన పక్కనుండే ముఖ్యమంత్రి గెలిస్తే గెలిచినాం, ఓడిపోతే ఓడిపోయినాం అనే తీరులో ఉన్నారు. ఇప్పుడు భూములు లాక్కునే పనిలో వాళ్ళు ఉన్నారు. మరి ఇంటింట ప్రచారం చేస్తానని సీఎం అన్నారు, మీరు చెయ్యండి, మేం చేస్తాము, అక్కడ మీరా మేమా చూసుకుందాము. 45,000 మెజార్టీతో మీరే గెలుస్తున్నా అని అనుకుంటున్నప్పుడు ఒక పైసా ఉంటే గెలవడం ఇది కాదు. మా దగ్గర ఏమీ లేనప్పుడు మేము గలాన్ని ఎత్తుకొని, మా సమస్యలను ఎత్తుకొని మేము వచ్చి అక్కడ మా గలం వినిపిస్తున్నాము. చూద్దాం మా గలమో, మీ డబ్బో, మీ 40,000 మెజారిటీ ఎవరికి వస్తుందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.